టీడీపీ సర్కార్ పుణ్యమాని రాష్ట్రంలో రైతులు దొంగల్లా బతకాల్సి వస్తోందని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మండిపడ్డారు. రుణాలు చెల్లించమంటూ బ్యాంకర్లు అర్ధరాత్రి అపరాత్రి లేకుండా రైతులను ఇక్కట్ల పాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పండగ పబ్బాలకు సైతం వదలటం లేదన్నారు. పరిస్థితి ఇలా ఉంటే బ్యాంకుల నుంచి రైతులకు నోటీసులే వెళ్లటం లేదని మంత్రి చెప్పడం బాధ్యతారాహిత్యమని చెవిరెడ్డి మండిపడ్డారు. ఈ బ్యాంకర్స్కి భయపడి ఇంటికి వచ్చేది మానేశాను. కొత్తగా పెళ్ళైంది మా కూతురికి. పండగ అల్లుడు వచ్చాడు కాబట్టి ఇంటికి వచ్చాను. కర్మ కొద్దీ పండగ పూట దొంగలాగా దోశలాగా నిలబెట్టి ఇంటి బయట నుంచి ఫోన్ అంటున్నాడంటే బ్యాంకర్ని అడిగాను, ఫోన్ ఇమ్మని అధ్యక్ష, ఆంధ్ర బ్యాంకు వాళ్ళ అధ్యక్ష. బ్యాంకర్కి ఫోన్ ఇస్తే బ్యాంకర్తో మాట్లాడాను. ఏంటయ్యా బాబు అర్ధరాత్రి లేదండి, నీకు పొగులు వేలాపాలు లేదంటే మేము జీరంగం లెక్కన తిరుగుతున్నాం, పొగులంతా ఒక్కడు కూడా దొరకడం లేదు, రైతులంతా ఊర్లు వదిలి వెళ్ళిపోతున్నారు, ఖచ్చితంగా పండగ పూట దొరుకుతాడు, ఇంటికి వస్తాడని చెప్పి రాత్రి వచ్చాను, ఇతను కడితే తప్ప నేను ఇక్కడి నుంచి పోను అన్నాడు అధ్యక్ష. నేను చెప్పాను అధ్యక్ష, పండగ పూట మొదలయ్యే తర్వాత కడతాడంటే ఒప్పుకోలేదు అధ్యక్ష. చివరికి అతను కండిషన్ పెట్టాడు, 3 నెలలు టైం ఇవ్వమని చెప్పండి. 3 నెలల్లో నాకు 5 ఎకరాల మీద లోన్ తీసుకున్నాను, 2 ఎకరాలు అమ్మి ఆ లోన్ కడతాను, నాకు రుణాలకే దేవుడికి ఎరుగా ఈ ప్రభుత్వం చేసిన ద్రోహానికి మోసానికి నా ఆస్తమ్మ కడతాను, నన్ను బ్యాంకుని పండగ పూటైనా పండగ చేసుకొని భార్య పిల్లలతో సంసారం చేయని, భార్య పిల్లలతో కూడా ఉండకుండా పండగ పూట ఇబ్బంది పెడుతున్నారంటుంటే మంత్రి గారు ఏమో నోటీసులు రాలేదంటాడు అధ్యక్ష. పండగ పూట కూడా ఇళ్ళలో సంసారాలు చేసుకునే లేదు అధ్యక్ష, వాళ్ళు ఇళ్ళలో ఉండడం లేదు అధ్యక్ష. అంటే బాధ్యత రహితం కదా అధ్యక్ష. మంత్రి గారు ఇచ్చిన సమాధానం మళ్ళీ ఎంక్వైరీ చేయమని చెప్పండి అధ్యక్ష. ఒకటే చెప్తున్నాను అధ్యక్ష, ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీల వల్ల వాళ్ళ రైతులు ఎలా తయారయ్యారంటే ఇళ్ళల్లో ఉండలేని పరిస్థితి. దాంకొని తిరిగే రైతుకి 10 మందికి అన్నం పెట్టే రైతుని ఈరోజు దొంగలాగా దాంకొని తిరుగుతున్నాడు అధ్యక్ష. బాధ్యత లేకుండా సమాధానాలు ఇస్తున్నారు, బాధ్యత లేకుండా వ్యవహరిస్తుంది అధ్యక్ష ప్రభుత్వం. కనీసం పల్లెల్లో రైతులు ఉండేటట్టు చూడండి అధ్యక్ష.